ప్రార్థన చేసుకున్నా. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు ప్రార్థనలు ఏకీభవించండి. అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు వందనములు దివా. కాలములు సమయములు మీ స్వాధీనం అందించుకోవచ్చు. సమస్తము మీ దృష్టికి ఇష్టముగా మీ నామానికి మహిమకరముగాను జరిగిస్తూ వస్తూ ఉన్న తండ్రి, గడిచిన కాలమంతా మీ ప్రేమగ్రస్తము చోటు దాసి క్షేమముగా సజీవులుగా ఉంచి ప్రభా, వీటి దినమందు ప్రభా నీ మందిర ఆవరణలోని నీ పాదసన్నిధికి తీసుకొచ్చిన దేవా వందనములు. అయ్యా, ఇప్పటి వరకు తండ్రి నేను పాటల ద్వారా మహిమపరుచున్నాం, ఆరాధన ద్వారా గణపరుచున్నాం దేవా. నిమిషములు మా నిమిత్తం మీరు మాట్లాడండి ప్రభా. నీ మాటలు సమస్తము కలిగినది ప్రభా. నీ మాటలు ప్రపంచములు నిర్మించబడ్డవి తండ్రి. అయ్యా, నువ్వు మాట్లాడ వ్యాధిగ్రస్తులకు తండ్రి వ్యాధి నుంచి ముక్తి దొరికింది. అయ్యా, నీ మాట ద్వారా తండ్రి, నీ మాట ద్వారా తండ్రి పాపంలో జీవించేటువంటి వ్యక్తులు పాపం నుంచి విడిపించబడ్డారు తండ్రి. నీవు మాట్లాడగా తండ్రి చనిపోయిన వారికి జీవం వచ్చింది. అయ్యా, నీవు మాట్లాడుతూ ఉండగా తండ్రి నిత్య జీవానికి తండ్రి ద్వారం దొరికింది ప్రభా. అతి ఘనమైన మాటలు మీరు మాట్లాడండి తండ్రి. లేచి నిలబడుచు ఉండగా ఎదికి లేని వారిని బలహీనులను ప్రభా నన్ను లేచి నిలబెట్టండి తండ్రి. నా నోటికి దూరైంది, నా పెదవులకి దూరైంది మీరు మాట్లాడండి. నేను మాట్లాడే ప్రభా నా మాటలు తండ్రి నిష్ప్రయోజనం దేవా. అయ్యా, నా మాటలు కాదు తండ్రి, మీ మాటలు మీరు మాట్లాడండి. మీ మాటలతో తండ్రి జీవితమును కట్టండి దేవా. హెచ్చరికతో కూడిన మాటలు మీరు మాట్లాడండి తండ్రి. ఆదరణతో కూడిన మాటలు మీరు మాట్లాడండి దేవా. అయ్యా, తండ్రి దిద్దుబాటు కూడిన మాటలు మీరు మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. మీరే వచ్చి మాట్లాడి ప్రతి జీవితాన్ని తండ్రి సరిచేసి తండ్రి నీకు ఇష్టమైన విధంగా మీరే తండ్రి పురుగు సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు వచ్చినట్లు మీరే జరిగించమని, ఎందరైతే ఈ మాటలు వినిచి ఉన్నారు ప్రభావ అందరి జీవితంలో ఒక ఆశీర్వాదం అనుగ్రహించమని, యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ ద్వారా తండ్రి ప్రభా తండ్రి మైక్ ద్వారా తండ్రి సంఘం వరకు ఎందరైతే ఉన్నారు వారందరి జీవితంలో తండ్రి కరమైన మాటలు మీరు మాట్లాడమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 18వ అధ్యాయము 3వ వచనము 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మనము గత అంటే లాక్డౌన్కు ముందు గత 2 సంవత్సరములు కూడా ఆయా శేషములు పక్కన వదిలిపెట్టేసి ప్రతి సమయంలో కూడా నిర్గమాకాండంలోని సంగతులను మనం 13వ అధ్యాయం నుండి ధ్యానం చేస్తున్నాం. మరి లాక్డౌన్ పరిస్థితులను బట్టి మరి ఎక్కడి వారం అక్కడ ఉండిపోయాము కనుక దాన్ని ధ్యానం చేయలేకపోయాం, మధ్యలో ఆగిపోవాల్సిన పని వచ్చింది. కానీ మరలా ఇప్పుడు మరి అదే సంగతులు దేవుని కృపను బట్టి మనందరికీ దేవుడు భూమి మీద కొంత ఆవుస్థానాన్ని ఇచ్చి ఉన్నాడు కనుక మిగిలినటువంటి దినములు ఇంకా మనం చూస్తున్నారండి, ఒకరు చూసుకుంటున్నారండి. కొత్తగా ఉంది ఏంటి వాళ్ళ వర్షం పడుతుంది, మరి అనేకమైన ఆటంకాలు కదా. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. చూడండి ఒకసారి. నిర్గమాకాండము 18వ అధ్యాయం 3వ వచనము 4వ వచనము. అతడు అన్య దేశంలో నేను వానిలో ఒకనికి గెర్షోమి అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించిననుకుని రెండవ వానికి ఎలియాజర్ అని పేరు పెట్టెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మనందరి ఇంటిలో ఫలింపజేయను గాక. ఈరోజు మన ప్రసంగాంశము అబ్బాయి ఎవరు? గెర్షోము, ఎలియాజర్. గెర్షోము అంటే అర్థం ఏంటంట? ఏంటమ్మా గెర్షోము అంటే అర్థం ఏంటి? నేను పరదేశిని. 2 ఎలియాజర్ అంటే అర్థం ఏంటి? దేవుడు సహాయం. ఈ రెండింటికి 2 మాటలు చెప్పుకుందామే. తన బిడ్డలు, తనకు పుట్టినటువంటి తన కుమారుల గురించి ఆయన తన జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలను ఎప్పుడూ మర్చిపోకూడదు అని వాళ్ళిద్దరికీ పేరు పెట్టుకున్నట్లుగా దైవ గ్రంథం దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. చాలా మంది పేర్లు పెట్టుకుంటాం, మన పేరుకు ఒక అర్థం ఉండదు. ఉంటుందా చెప్పండి? ఎందుకు పెట్టుకున్నారంటే తెలియదు. ఎందుకు పెట్టుకున్నారంటే చూడండి, బైబిల్ గ్రంథంలో కూడా ఇవ్వబడిన ప్రతి పేరు కూడా
వారి పరిస్థితులను బట్టి దేవుడు పెట్టించాడు. తెలుసా మీకు? మోషే గారికి పేరు పెట్టారు. మోషే అంటే మాటకు అర్థం ఏంటి? నీటి నుండి తీయబడినవాడు. మోషే అన్న పేరుకి అర్థము నీటి నుండి. ఇతర పేరు ఏం పేరు పెడదాం? మోషే. నిజమే, ఆయన పరిస్థితులను బట్టి తనకు ఆ పేరు పెట్టారని తెలుసుకున్నాడు కనుకనే, పరిస్థితులు అనుకూలంగా నాకు పేరు పెట్టదని తెలుసుకున్నాడు కనుకనే తన కుమారుడు కూడా అదే పేరు ఎట్లా పెట్టాడు ఆయన? లేయం ఉంది. లేయం తెలుసు కదా, ఎవరు? ఇశ్రాయేలు గారి యొక్క భార్య, యాకోబు యొక్క భార్య. ఆవిడకు ముందు ముగ్గురు కుమారులు పెడతారు. ముగ్గురు కుమారులు పుట్టినప్పుడు నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడని ఒకసారి అనుకుంటుంది, నా భర్త నేనంటే అభిమానిస్తున్నాడని ఒకవైపు ఉంటుంది, దేవుడు సహాయం చేశాడని ఒకసారి అనుకుంటుంది, చివరికి అనుకుంటుంది వీళ్ళెవరూ నన్ను ప్రేమించట్లేదు, వీళ్ళెవరూ నన్ను దగ్గరికి చేర్చుకోవట్లేదు, వీళ్ళెవరూ నన్ను ఆదరించట్లేదు, నన్ను మనిషిగా చూడట్లేదు, నేను ఏం చేస్తా ఈసారి పుట్టే బిడ్డకి? యెహోవాను స్తుతిస్తాను. నాకు పేరేం పేరు పెట్టిందంట? యోధా. ఆమె అర్థమవుతుందని ఆ మాట ఏం పెట్టాడంట పేరు? యోధా. యోధా అని దేవుడిని ఏం చేస్తాను? ఇతను బట్టి ఇతను చూసిన ప్రతిసారి నన్ను అందరూ ద్వేషించినా, అందరూ నన్ను తృణీకరించినా, కొంతమందిని కూడా చూడండి ఏమంటారు? వృద్ధాప్యం ఉన్న వారిని చూసి అడగండి అంటారు. ఇద్దరే అమ్మాయిలు పుడతారు. అప్పుడు పుట్టినప్పుడు ఏదో ఒక అమ్మాయి పుడతా ఉంది. ఏంటబ్బా ఒక అమ్మాయితో మీరు ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నారంటే ఏం చెప్తాను? ఆ రోజు నా పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది కనుక ఇక్కడితో నేను ఎండింగ్ చేసుకున్నాను అని ఆ మనోగతం తనకు మాత్రమే తెలుసు. ఆ బాధ ఎవరికి తెలుసు? ఆ యొక్క వ్యక్తికి మాత్రమే తెలుసు. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, దేవుడు ఈ పరిస్థితి నుంచి దేవుడిని ఈ విధంగా విడిపించాడు అనటానికి ఆ పేరే వాళ్ళకి పెట్టారు. ఇప్పుడు ఆయన పేరేం పేరంట? పెద్ద కుమారుడి పేరు పరదేశి. మన భాషలో చెప్పుకోవాలి అంటే పరదేశిని ఒక మాటలో చెప్పాలంటే నా పరిస్థితి ఎట్లా ఉందంట అన్నాడు ఆయన. అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ 2 టైటిల్స్ ఉన్నాయి ఆయనకి. ఒకటి నా దీనస్థితి, రెండో వారికి ఏ పేరేంటి? నా దేవుని కృప. అర్థమేమనుకోవాలి? నా దీనస్థితి, నేను పరదేశిని. ఎటువంటి స్థితిలో ఉన్నా నేను? నా అన్నవారు ఎవరు నాకు తోడుగా లేరు. ఏంటమ్మా? ఎగ్జామ్ సరే సరే సరే, నేను చేసే ప్రార్థన చేశాను, చేసుకుని నా పరిస్థితి బాగోలేదు, నా స్థితి సరిగ్గా లేదు, నా యోగ్యమైనటువంటి పరిస్థితుల్లో నేను లేను, యోగ్యమైనటువంటి జీవించట్లేదు, నేను అనుకున్నటువంటి స్థాయి అది కాదు, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? నేను పరదేశిని, యోగ్యత లేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని, నా స్థితి సరిగా లేదు. అందుకే ఈ కుమారుడికి ఏ పేరు పెట్టాడంట? ఆయన పేరు గెర్షోము. నిజమే కదా? తన పరిస్థితి ఏంటి? ఏ స్థితిలో ఉండవలసినటువంటి వ్యక్తి ఆయన? ఫరో తరువాత తన పరిపాలన జరిగించవలసినటువంటి వ్యక్తి. ఫరో తరువాత రాజ్యములోని రాజ్య స్థాపన జరిగించవలసినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఏమైపోయాడు? ఎవరూ లేనటువంటి ఒక పరదేశిగా అనాదిగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తనకు ఆ పేరు పెట్టుకోవడం జరిగింది. నిజమే, అపోస్తలుడు పౌలు కూడా అంటాడు. ఏమంటాడంటే ఫిలిప్పీలతో అంటాడు ఆయన, దీన స్థితి, దుస్థితిలో ఉన్నాను. ఎక్కడుందో ఒకసారి చూడండి, చూసిన తర్వాత నా ప్రసంగం ముందుకు చూడండి ఒకసారి అదే మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దీనస్థితిలో ఉండగా నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండగా నేను ఎరుగుదును, ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుకుంటును, ఆకలి నిండుకును, నేను సమృద్ధి నిండు లేమిలో ఉండటం నేను నేర్చుకుని ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏంటి చెప్పండి? గమలీయేలు పాదం యొక్క సకల శాస్త్రం తెలిసినటువంటి మోషే గారి పరిస్థితి కూడా ఏంటి? ఐగుప్తి సకల విద్యనందు ప్రావీణ్యం లేనటువంటి వ్యక్తి అంట. ఎవరు? మోషే గారు. ఈయన కూడా ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు కూడా ఎవరండి? గమలీయేలు పాదముల యొక్క ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పఠించినటువంటి వ్యక్తి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క మోషే గారి గురించి, ఈ పౌలు గారి గురించి మనం గమనించలేనట్లయితే చాలా దగ్గర కంపారిజన్స్ ఉంటాయి. ఇశ్రాయేలును నడిపించడానికి స్వార్థను తీసుకున్నటువంటి వ్యక్తి మోషే గారు అయితే, అన్య జనాంగములకు స్వార్థికుడుగా క్రీస్తు యొక్క ప్రేమను తెలియపరచడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారిని మనము చూడగలుగుతున్నాం. అపోస్తలుడైన పౌలు గారిని మనకు కనబడుతుంది. ఎందుకని అంటే, అపోస్తలుడైన పౌలు గారు
అన్ని జనులకు సువార్త ప్రకటించుటకు తాను ఎదిగినటువంటి సమస్త విద్యను అంటాడు నష్టముగా ఎంచుకున్నాను. మరి ఒక మాట, ఇంకో మాట, నేను పెంటగా ఎంచుకుని ఉన్నాను. సమస్త దేవస్థితులను నేను బాగుగా పోరాడుతుని, మంచి పోరాడుతుని అని ఆయన తెలియజేస్తున్నట్లుగా కూడా మన దేవుని గ్రంథంలో సంగతులను మనము చూడగలము. సరే, ఈయన అంటూ ఉన్నాడు, నా కుమారుడికి నేను పెట్టడం పేరేంటి? గెర్షోము. పరదేశిని, నేను పరదేశిగా ఉన్నటువంటి వ్యక్తిని, నా పరిస్థితి బాగోలేదు, నా స్థితి సరిగా లేదు, అర్థం కానిటువంటి స్థితిలో నేను ఉన్నాను, అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. దేవుడు బిడ్డలారా, తాను జీవితంలో దేవుడు చేసే ప్రతి కార్యాన్ని, ప్రతి పనిని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నట్లుగా కూడా దేవుని గ్రంథంలో ఉన్న సంగతులను మనం చూస్తే అర్థమవుతుంది. రెండోదిగా ఏమన్నాడు ఈయన? రెండో కుమారుడు ఏమన్నా? కత్తివాత నుండి ఏమన్నా? నా తండ్రి దేవుడు నాకు సహాయకుడై ఉండి పరో కత్తివాత నుండి నన్ను తప్పించును అనుకుని రెండో వానికి ఎలియాజరు అని పేరు పెట్టాను. రెండో వాని పేరు ఎలియాజరు, దేవుని సహాయం. ఈ రెండు అంశాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒకటేంటి? తన స్థితిని గుర్తు చేసే పేరు పెట్టుకున్నాడు. రెండు, దేవుని నామానికి మహిమపరిచే స్థితిని తెలియపరిచాడు. చాలామంది జీవితంలో, చాలామంది బ్రతుకుల్లో సాక్ష్యం, నేను ఒక మాటలో చెప్పాలంటే తన బిడ్డలిద్దరికి దేవదేవుని నామాన్ని మహిమపరిచే సాక్ష్యాలను పెట్టాడని కూడా మనము అర్థం చేసుకునవచ్చు. అమ్మా, అంశం ఈరోజు ప్రసంగ అంశము మోషే గారి సాక్ష్యము. ప్రసంగం ఏంటి? మోషే గారి సాక్ష్యం. ఏం చెప్పాడు మోషే గారి సాక్ష్యము? వాళ్ళ చేత వీళ్ళ చేత చెప్పిలా, వాళ్ళ చేత వీళ్ళ చేత చెప్పిలా, బిడ్డల చేత చెప్పించాడు. ఇదిగో నా స్థితి ఇది, ఇదిగో నా పరిస్థితి ఇది. దేవుడు ఆ స్థితి నుండి నన్ను ఈ స్థితికి మార్చాడు. ఆ స్థితి నుండి ఈ స్థితిలో తీసుకు, ఏ స్థితి నుంచి ఏ స్థితిలో తీసుకొచ్చాడు? నేను దౌర్భాగ్యుడు ఉండగా, నాకు ఎవరూ లేకుండా ఉండగా, నేను ఒక దేశానికి పరదేశినై ఒంటరి వాడినై వెళ్ళి ఉండగా, నాకెవరూ తోడుగా లేనప్పుడు ఇంకో ఈడు పుట్టాడు. రెండో పేరు ఏమి చెబుతున్నాడు? పరో కత్తివాత నుండి నన్ను విడిపించాడు, పరో కత్తివాత నుండి నన్ను విడిపించాడు, భయంకరంగా శ్రమల నుంచి నన్ను విడిపించాడు, నాకు ఎదురవుతున్న విపత్తుల నుంచి విడిపించాడు. ఇప్పుడు నన్ను ఏం చేశాడు? ఇశ్రాయేలులకు ఒక నాయకుడిగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఏ పరో అయితే నన్ను చంపడానికి ప్రయత్నించాడు, ఆ పరో మీదే, పరోకి ఏం చేసే విధంగా తెచ్చాడు? తీర్పరిగా. పరో నన్ను చూసి భయపడే రీతిలో దేవుడు నన్ను నియమించాడన్నట్లుగా తన సాక్ష్యం ఉంది. సరే, మొదటి వచనము రెండో వచనం, రెండు సంగతులను మనం ధ్యానం చేసుకుందాం. మొదటి పేరు ఏంటి? గెర్షోము. గెర్షోము అంటే పరదేశిని, నా దేవస్థితి అనుకోవచ్చు. ఆయన స్థితి ఏంటంట? మొదటి కొడుకు పేరు నా దేవస్థితి. ఎవరు లేనటువంటి బతుకుని, ఎవరు లేనటువంటి నా జీవితము, ఆదరణకు నోచుకునేటువంటి నా జీవితము, ఆదరించేవారు లేనటువంటి నా జీవితము, చెప్పుకోవటానికి నాకు నేను తప్ప నాకెవరు లేనటువంటి బ్రతుకు అని చెప్పి ఒక కుమారుడికి పేరు పెట్టాడంట. ఒక కుమారుడికి పేరు పెట్టాడంట దేవుని పెట్టాలి. నిజంగా మోషే గారి జీవితాన్ని ఒకసారి ఇస్తే ఆయన జీవితంలో ఆయనకు ఎదురైన కష్టాలు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే, ఎంత ఇబ్బందికరంగా ఉంటాయి అంటే, చూడండి, ఒక ఊరు నుండి ఒక నాయకుడు ఒక ఊరు వెళ్తే ఏం చెప్తాడు? తన ప్రతాపాన్ని చూపించాలని ప్రయాసపడతా ఉంటాడు, అంతే కదండి. ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఊరు సంగతి ఎందుకు చెప్పండి. మనకు తెలిసినటువంటి బంధువులకి వెళ్తే ఏం చెప్తాం మనం? అరువడుకు వచ్చినా నాంతాడు తీసుకెళ్తాం. ఏమా అడుక్కొచ్చుకునైనా నాంతాడు, చేతికి గ్లాజులు, మంచి మంచి గాజులు, మంచి మంచి స్థితిలో వెళ్తాం. వెళ్ళి కాడి నుంచి ఏం చేస్తాం మనం? ఒకళ్ళు చూడరేమని అంతే కదా, పైన తీసి చూపిస్తాము. అడగకపోయినా వారి స్థితిగతులు ఏంటని వారు తెలియకపోయినా నా స్థితిది, నా స్థాయిది, నా రేంజ్ ఇది, నా పరిస్థితి అని చెప్పుకునేటువంటి పరిస్థితులు. చూడండి, ఈయన ఉంటమే రాజుగారి ఇంట్లో ఉన్నాడు. ఈయన బాల్యమే రాజుగారి ఇంటి నుంచి స్టార్ట్ అయింది. ఆయనకు ఊహ వచ్చింది రాజుగారి యొక్క కోటలో. ఎవరైనాకి? మోషే గారి. ఆయనకు ఊహ వచ్చింది, నీ మంచి చెడ్డను తెలుసుకుంది ఎక్కడ? రాజుగారి యొక్క కోటలో. రాజ్యం యొక్క పరిస్థితులన్నీ ఎరిగినటువంటి వాడు, రాజ్యం యొక్క లోతులు, రాజ్యం యొక్క పరిస్థితులు, రాజ్యంలో ఉన్నటువంటి
ప్రతి పరిస్థితి క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు, క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరి కోసం వెళ్ళాడు? ఎవరి గురించి చూశాడు? ఎవరి గురించి ఆలోచించాడు? చాలా మంది అంటారు, క్రీస్తు గురించి నువ్వు సాక్ష్యం చెప్పరా అంటే, క్రీస్తు కొరకు నేను అది చేశాను, ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్తాడు. కానీ ఈయన సాక్ష్యం చెప్తున్నాడు, ఈయనే సాక్ష్యం చెప్తున్నాడు, ఈయన దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఎవరు సాక్ష్యం చెప్పడానికి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు? మోషే గారు లాంటి వాడు. అటువంటి మోషే ఏమంటాడంటే, ఒకసారి దేవదేవుడి దగ్గర కూర్చొని, ఎటువంటి వాడిని నేను, ఎన్నిక లేనటువంటి వాడిని నన్ను నీవు జ్ఞాపకం చేసుకున్నట్లుగా తను తాను తగ్గించుకుని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులుగా కూడా బైబిల్ గ్రంథంలో మనము చూడగలం. దేవుని బిడ్డలారా, చూడండి, అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఉన్నతమైన స్థానంలో పెరుగుతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? పరదేశిగా ఎవరు లేని వాడిగా మిగిలిపోయాడు. నిజంగా తన జీవితంలో తను కావాలి అనుకుంటే ఎవరు లేని వ్యక్తిగా ఉంటాడో చెప్పండి? కొంతమంది ఉంటారండి, కొంతమంది ఉంటారు. సరే, చెప్పవచ్చు చెప్పకూడదు, మైట్లో చెప్తున్నాను. యేసు ప్రభు దగ్గరికి వస్తారు. అప్పుడప్పుడు వాళ్ళు ఫోన్లు చేసి నాతో చెప్తుంటారు, ఏమండి మేము క్రైస్తవులం అండి, మా క్యాస్ట్ ఇది. ఎవరు అడిగండి క్యాస్ట్ ఎవరు అడిగండి? ఏం చెప్తాడు? అక్కడికి వచ్చిన క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత కానీ ఏం చేస్తారు? వాళ్ళ విధానాలు మార్చుకోరు, వాళ్ళ బుద్ధులు మార్చుకోరు. ఏం చెప్తారు? మా క్యాస్ట్ ఇది, మేము ఇది. నేను అడిగాను, ఇంతయా క్రైస్తవం నుంచి చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నావు క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత అందరూ దేవుని యొక్క శరీరంలో భాగములు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యేకించి మనం చెప్పుకోవడానికి లేదు. అంటే చూడండి, క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటారు కానీ క్రీస్తుకి ఎడమై బ్రతుకుతూ ఉంటారు. క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటారు కానీ క్రీస్తుకి ఎడమై బ్రతుకు. మోషే గారి జీవితంలో ఏమైంది అంటే, దూరంగా వెళ్ళిపోయాడు, కనబడకుండా వెళ్ళిపోయాడు. ఎవరికి కనబడినటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నాడు, కనబడినటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నాడు. దూర దేశానికి వెళ్ళిపోయి దూరంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా మనము చూడగలుగుతున్నాం. చూడండి, ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా, అటువంటి పరిస్థితి తన జీవితంలో ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుడిని ఏం చేశాడు? ఏమైనా మాట్లాడా? తప్పుగా మాట్లాడా? లేదు. తప్పుగా మాట్లాడా? లేదు. చూడండి, అంత మాత్రమే తన వివాహమైన తర్వాత తన ఉన్నాడు, నీవు పరదేశి, సహాయం చేసేవారు ఎవరు లేరు, నాకు సహకారులు ఎవరు లేరు, నాకు అండదండగా ఉండేవారు ఎవరూ లేరు, దేవుడే నాకు సహాయకుడు అన్నట్లుగా అతనికి ఆ పేరు పెట్టాడు. ఈ రెండోదిగా చూసుకుంటే రెండో వ్యక్తి ఏమంటున్నాడంటే, బరో కత్తివాత నుండి అన్నాడమ్మా, నా తండ్రి దేవుడు నాకు సహాయకుడై బరో కత్తివాత నుండి నన్ను తప్పించినడుకుని రెండో వానికి ఎలియాజరని పేరు పెట్టిన. దేవుని కృప, దేవుని కృప. చూడండి, సొలొమోను గారు ఏమంటాడంటే, 1వ అధ్యాయం 2వ వృత్తాంతాల 1వ అధ్యాయం 8వ వచ్చినటువంటి ఒకసారి ఏమంటాడు సొలొమోను గారు మాట్లాడే మాట, 2 దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. సొలొమోను దేవునితో ఇలాగే మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దేవుని ఎడల దావీదు ఎడల బహు కృప చూపి అతని స్థానమును రాజులుగా నియమించి ఉన్నావు కనుక. తర్వాత దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు చేసిన వాగ్దానము స్థిరపరచుము. ఆ నేల ధూళి ఎంత విస్తారమైన చెరువుల మీద నీవు నన్ను దాసునిగా నియమించి ఉన్నావు. ఇక్కడ ఏమన్నాడు? తన రాజు అయిన తర్వాత ఏమన్నాడు? ఇక్కడ ఇతను మలిగే పదవి ఏంటి? ఇది మాట్లాడే మాట ఏంటి? నా తండ్రికి నీవు చూపినటువంటి కృప. ఎవరు చూపించాడట ఆ కృప? నా తండ్రికి నీవు చూపినటువంటి కృప, నాకు కాదు నువ్వు చూపింది కృప. నిజమే, ఈరోజు మనం క్రీస్తుని ఎరిగి ఉన్నామంటే, క్రైస్తవులమై పిలువబడుతున్నామంటే, దేవుని సన్నిధిలో మనం కూడి ఆయన నామాన్ని గణపరుస్తూ, ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉన్నాము అంటే కారణం ఎవరు చెప్పండి? కారణం ఎవరు? దేవుడు అనాది సంకల్పంలోనే మనలను తను బిడలుగా ఏర్పరచుకొని ఒక వ్యక్తిని ఈ లోకానికి పంపించి మనలను సువార్త ప్రకటన. ఈరోజు ఇక్కడ సువార్త కూర్చున్నామంటే కారకులు ఎవరైనా చెప్పగలరు? మీరు ఎవరో చెప్పండి అమ్మా. నేను చెప్తాను, ఇక్కడ కూర్చున్నామంటే కారకులు ఎవరు? దేవుడు కరెక్టే. ఈయన రాజ్యం మీద రాజ్యం కూర్చున్నాడు.
ఇక్కడ రాజరిక మీద రాజు అయి కూర్చున్నాడు. ఎవరు? సొలొమోను గారు రాజరిక మీద రాజు అయి కూర్చున్నాడు. ఆయనకి అక్కడ శత్రువు చేతిలో నుండి విడిపించబడ్డాడు. ఎవరు లేరు, ప్రశాంతంగా వెళ్తున్నాడు, గొర్రెలు కోసుకొని ఇంటికి వస్తున్నాడు. ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక అర్థమవుతుందన్నమాట. రెండో కుమారుడి పేరు ఎలియాజరు అని పేరు పెట్టాడు. నా దేవుని సహాయం వల్ల నాకు విడిపించబడాలని చెప్పుకున్నాడు. బాగానే ఉంది. అసలు చెప్పుకోవాల్సిన అవసరం అసలు దేవుడి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏమని చెప్పండి. ఇద్దరు కుమారులు పుట్టారు. ఒక కుమారుడు పుట్టాడు, నేను పరదేశంలో పేరు పెట్టాడు, బాగానే ఉంది. రెండో కుమారుడు పుట్టాడు, ప్రశాంతంగా ఉంటేనే కదా జరుగుతుంది. అప్పుడు దేవుడి గురించి చెప్పాల్సిన అవసరం ఆయనకు ఉందా? చెప్పాల్సిన అవసరం ఉందా? కానీ దేవుడి దయ వల్ల రెండో కుమారుడు దేవుడు కత్తివాత నుంచి నన్ను తప్పించాడు, పరో చేతుల నుండి నన్ను తప్పించాడు, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను, రెండో కుమారుడు పేరు పెట్టాడు. రైట్. సొలొమోను గారి దగ్గరికి వస్తే సొలొమోను గారు కూడా అంటున్నాడు, అంతకుముందు రాజ్యం కోసం పోరాడాడు, ప్రయత్నం చేశాడు. అప్పుడు రాజ్యం వచ్చేసింది. దావీదు గారు కూడా మరణించేశాడు, చనిపోయాడు. దావీదు గారు కూడా లేడు. ఇప్పుడు ఈయన దావీదు గారిని కానీ దేవుడు కానీ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఆయనకు ఉందా? ఆయనకి ఉన్నది మనకు లేదు. ఎందుకని లేదు చెప్పండి? ఆయనకు ఉంది, మనకు లేదు. ఎందుకని? ఆయన భక్తుడు. మనం క్రీస్తును ఉపయోగించుకునేవారం, క్రీస్తుకు ఉపయోగపడేవాళ్ళు ఆయన, క్రీస్తును ఉపయోగించుకునేవారము మనం. క్రీస్తుకు ఉపయోగపడే వ్యక్తులు వాళ్ళు, క్రీస్తును ఉపయోగించుకునే వ్యక్తులము మనము. సరే, నేను చాలా మార్లు చెప్తాను. ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాము అంటే ఒకరిని జ్ఞాపకం చేసుకుని ఎవరు చెప్పండి? ఆయన్ని ఎవరిని? రాజుగారు గారు, ఏలియా గారు. ఎందుకంటే ఇక్కడే కాదు, ఎక్కడైనా చెప్తాను. ఈరోజు ఈ స్థితిలో, ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాము అంటే కారణం రాజుగారు తాతయ్య గారు. ఎందుకని అంటే యవ్వన ప్రాయంలో లోకంలో భయంకర పాపంలో బ్రతకవలసినటువంటి జీవితాన్ని క్రీస్తు ప్రేమను చూపించాడు. యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తి ఈ విధంగా జీవిస్తాలి, ఈ విధంగా తెలియజేయాలని యవ్వన ప్రాయంలో ఉండగా పాపంలో పడిపోకుండా, శాపానికి కారకులు అవ్వకుండా క్రీస్తు వైపు నన్ను ఆయన ప్రేమ వైపుకు మారడానికి కారకుడయ్యాడు. చూడండి దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు పొందవలసినటువంటి లక్షణం ఇది. క్రైస్తవుడు పొందవలసినటువంటి బుద్ధి ఇది. చూడండి, దావీదు గారు తర్వాత అంటున్నాడు, ఈరోజు నాకు ఈ సింహాసనం వచ్చింది అంటే, ఈ సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలకి తీర్పరిగా, న్యాయాధిపతిగా, నాయకుడుగా నేను ఉండాను అంటే కారణం ఎవరు? చదవండి మళ్ళీ ఒకసారి. రెండో దినవృత్తాంతర మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయం 8వ వచనము. సొలొమోను దేవునితో దాని మనము చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదులో బహుకృప చూపి అతని స్థానములను రాజుగా నియమించున్నావు. ఏమన్నాడు ఈయన మాట్లాడే పదం ఏంటి? అక్కడ ఆయన పలికే పదం ఏంటి? రెండో కుమారుడు పుట్టిన తర్వాత కుమారుడికి ఏం చేస్తున్నాడు? దేవునికి కృతజ్ఞతగా పిలుచుకున్నాడంట. నిజంగా చెప్పండి, అసలు నిజంగా దేవుడు అయితే కత్తివాత నుంచి తగ్గించడం ఏంటి? ఆయన్ని కత్తివాత నుంచి తగ్గించిన ప్రధానమైనటువంటి ప్రశాంతమైనటువంటి ప్లేస్ ఉన్నాడండి ఆయన. అప్పటికి మోషే గారు రెండో కుమారుడు పుట్టే సమయానికి ప్రశాంతమైనటువంటి ఏలువేదలో ఉన్నాడా? ప్రశాంతమైనటువంటి ప్లేసులో ఉన్నాడా? ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నాడా? ఏ కష్టము లేకుండా ఉన్నాడా? ఏ శ్రమ అనుభవించకుండా ఉన్నాడా? ఏ యొక్క భయము లేకుండా జీవిస్తూ ఉన్నాడా? సర్వసమృద్ధితో సంతోషంతో ఉన్నాడా? లేడు. అయినప్పటికీ అన్నాడు, నేను తప్పించబడ్డాను కత్తివాత నుంచి అంటే ఎవరు బట్టి? నా తండ్రి అయిన దేవుడు కారణం అంటున్నాడు. ఈరోజు మనం భయంకరమైన కరోనా సెకండ్ వేవ్లో ఉన్నాం. కొంతవరకు తగ్గింది. ఒక మాటలో చెప్పాలంటే 90% ఏమైంది? రికవరీ అయింది. ఈరోజు చెప్పగలుగుతున్నాం ఈ మతం మనం. నోటి నుండి రాగలుగుతుందా? నోటి నుండి రాగలిగితే సమయం ఎంత ఉండేది ఈ మధ్య? ఈరోజు ఆమె ఏడుండేది? మందిరం నిండి ఉండేది. ఎక్కడుంది కృతజ్ఞత? ఏది క్రైస్తవునికి దేవుడు అంటూ ఉన్నాడు? 10 మంది కుష్టివాళ్ళు యేసయ్య దగ్గరికి వస్తే, 10 మంది కుష్టివాళ్ళు యేసయ్య దగ్గరికి వస్తే, యేసయ్యను ఆశ్రయిస్తే ఏం కావాలని మీకు అడిగితే, యేసయ్యతో చెప్తే యేసయ్య చెప్పాడు, వాళ్ళు యేసయ్యతో చెప్పారు, అయ్యా మాకు స్వస్థత కావాలి అని అంటే, సరే మీరు యాజకుడి దగ్గరికి వెళ్ళండి, మీకు స్వస్థత అని చెప్పాడు. కొంత లెక్క నడిచారు, స్వస్థ వచ్చింది.
ఎంతమంది వచ్చారు ఏసై దగ్గరికి? రోగంతో ఉన్న 10 మంది వచ్చారు. దగ్గర 10 మంది వచ్చారు. తొమ్మండుగురు ఏరి ఏమన్నాడు ఏసయ్య? ఆ 9 మంది ఏరి 9 మందిలో ఈరోజు ఎంతమంది మిగిలిపోయారు? ఎంతమంది 9 మందిలో మిగిలిపోయారు? చూడండి, కరోనా వైరస్ వచ్చినప్పుడు అండి, నిజంగా విషయం గురించి కాదు, ఎంత భయపడిపోయామో, ఎంత ప్రార్థన చేశామో, ఎంత ప్రార్థనలు కలిగి ఉన్నామో. దేవుని మహాకృపను బట్టి దేవుడు మన దగ్గరికి రాలేదు. ఇంకా వచ్చినా ఎక్కడో TV9లోనో, ABN ఆంధ్రజ్యోతిలోనో, లేకపోతే NTVలోనో న్యూస్ చూసి అడిగిపోయిన రోజులు లేవా? చిన్న పడిసిని పెడితే అది వేడెక్కుపోయి రోజు చిక్కిందిని వచ్చేసిందేమో అని కంగారు పడిన రోజులు లేవా? మొన్నే లేవా? వేడెక్కువైపోయి ఒళ్ళు వేడి పెడితే వాంబో నిజంగానే ఎక్కడ దాగిందేమో అని భయపడిన దినాలు లేవా? భయం రాగానే ముందుకంటే గుర్తొచ్చింది ఎవరు మనకి? ముందుకంటే ముందు గుర్తొచ్చింది ఎవరు? సర్వ సమృద్ధిలో ఉన్నప్పుడు విడిపించబడిన తర్వాత జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మోషే గారికి ఉందా? జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత మోషే గారికి ఉందా? ఆయన భక్తుడు. ఆయన భక్తుడు అంటున్నాడు, ఫరో కత్తి నుంచి నా దేవుడు, నా తండ్రి దేవుడు నన్ను విడిపించాడు, భయంకరమైన శ్రమ తండ్రి దేవుడు నన్ను విడిపించాడు అని దేవుడి గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. ఈరోజు ఎంతమంది వచ్చాము గురించి? ఎంతమంది సాక్షిగా బ్రతుకుతున్నాం ఏసైకి? ఎంతమంది సాక్షిగా బ్రతుకుతున్నాం ఏసైకి? దేవుడు పెట్టారు, ఒక మనిషి తన కుమారుడిగా పేరు పెట్టాడు. జీవితాంతం అతను చూసిన ప్రతిసారి ఏం గుర్తు రావాలని? ఎవరు గుర్తు రావాలి? దేవుడు తన జీవితంలో చేసిన మేలు జ్ఞాపకం రావాలి. అరే, నా పరిస్థితి ఈ విధంగా ఉండేది, ఇగో ఇతను చూసిన ప్రతిసారి నా దేవుడు ఈ విధంగా నన్ను విడిపించాడు అని తనకు గుర్తు రావడమే మాత్రమే కాక చుట్టుపక్కల ఉన్న వారు అందరూ కూడా ఆ పేరును బట్టి అడగాలి. మనం ఆయన కాలేజీలో జాయిన్ చేయడానికి వెళ్ళాము. పేరు ఏంటని అడిగి ఆధార్ కార్డు ఇచ్చాం. ఏ పేరు ఉంది దాంట్లో? దేవా స్తుతి కీర్తన. తర్వాత మేడం అడుగుతుంది, ఏమంటుంది, నా పేరు పెట్టుకున్నారు ఏంటండి? నేను కనపడితే క్రిస్టియన్ అండి. మరి పేరు కొత్తగా ఉంది కదండి. నిజమే, కీర్తి దేవునికి రావాలి, నాకు కాదు. అందుకే నా కుమార్తెకి ఆ పేరు పెట్టాను. నిజం చెప్తున్నాను. నేను నా కూతురు కూతురు కోరుకోవడం అనేది కాదు. నిజంగా దేవుని నామానికి కీర్తే. కొన్నిసార్లు అరుస్తా, ఎందుకంటే నా కూతురు నీ మీద నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. మా చిన్న మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండవు నాకు. అంతగా ఎందుకనంటే చిన్నది కొంచెం అప్పుడప్పుడు అటు చేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, దేవుని వాక్యాన్ని ఎవరైతే వాక్యానికి లోబడి వాక్య ప్రకారం బ్రతుకుతూ ఉంటారో ఆ వ్యక్తి వాక్యాన్ని అనుభవించుకుంటూ ప్రతి వాక్యం దేవుడు నా గురించి చెప్పాడని ధైర్యంగా నిలబడగలరు. చూడండి, ఇక్కడ మోషే గారి యొక్క జీవితం అదే. తనకు ప్రశాంతత దొరికినప్పుడు ఎవరో వచ్చి ఆయన ఏ పాస్టర్ వచ్చా పేరు పెట్టమని చెప్పలా. మా పిల్లలకి ఎవరో ఏ పాస్టర్ పేరు పెట్టించడా? ఏ పాస్టర్ పెట్టలా. ఆ పరిస్థితులను బట్టి, ఆ పరిస్థితులు అనుకూలంగా దేవుడు వారి జీవితంలో ఏం జరిగించాలో అని చెప్పి ఎలా జరిగించాలనేది పేరే వారికి దేవుని సన్నిధిలో ప్రార్థించి పెట్టడం జరిగింది. దేవుని బిడ్డలారా, చూడండి, ఇతను చెప్తూ ఉన్నాడు, ఇక్కడ పెడుతున్నటువంటి పేరు, నా కత్తి నుండి, ఫరో కత్తి నుండి నన్ను విడిపించినటువంటి నా దేవుడు, భయంకరమైన శ్రమ నుండి విడిపించినటువంటి నా దేవుడు. నా దేవుడు అన్నాడా, తండ్రి దేవుడు అన్నాడా? చెప్పండి ఎక్కడైనా. నా తండ్రి దేవుడు. సొలొమోను గారు ఏమన్నారు? ఈ సింహాసనానికి కారకుడు నేను కాదు, నా తండ్రి యొక్క సింహాసనం మీద నన్ను నీవు రాజుగా నియమించాను. దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. మన సంఘం ఈ విధంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏమైపోయింది చెప్పండి? ఈ రోజు ఎంతమంది అయిపోయారు? జనం అందరూ ఏమైపోయారో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. దేవుని బిడ్డలారా, రేతులు నిద్రలు మానుకున్నటువంటి దైవ సేవకులు ఎందరో ప్రార్థనలు చేస్తారు. ఏదైనా బలహీనత వచ్చింది అంటే ఆ బలహీనత కొరకు ఎంతో విజ్ఞాపన చేస్తున్నటువంటి. ఒక్కోసారి అనిపిస్తుంది ప్రతి సేవకుడికి మేము కాస్తున్నటువంటి మంద ఇంతగా దిగారిపోతున్నారా ఆత్మీయ జీవితంలోనని బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏం చేయగలం చెప్పండి? ఈ సేవకుడైనా ఎన్ని వ్యాధులు వచ్చినా, ఇంత బాధ వచ్చినా ఏం చేస్తాడు? లోపలే దాచుకుంటాడు తప్ప ముందు పైకి చెప్పలేదు. సరే, దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ
సొలొమోను గారు చెబుతున్నటువంటి మాట, అయ్యా నువ్వు నాకు సింహాసనం ఇచ్చావు కానీ ఈ సింహాసనము నాది కాదు, నీదే. ఎప్పుడన్నా మాట్లాడాను ఈ మాట, బలహీనత విడిపించబడి కదా ప్రభా, నా ఆవిష్కారానికి నన్ను పొడిగించావు ప్రభా, నా వ్యాధి నుంచి నన్ను విడిపించావు ప్రభా, నా జబ్బు నుంచి ప్రభు నన్ను విముక్తి చేశావయ్యా, ఈ భయంకరమైన పరిస్థితి నుంచి నన్ను విడిపించావు ప్రభా, ఇదిగో తల్లి నేను ఇక నీకే ఎట్లా ఉంటా, నీకే సాక్షిగా ఉంటావు ప్రభా అని అన్నామా? అంటాం, అనలేదని అంటాం, కానీ అన్న మనము నిలబడి బ్రతకలేకపోతున్నాం. అన్నటువంటి మనము నిలబడలేని వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. చూడండి, అందుకే దేవదేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, మన అందరినీ జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఒక్కసారి నా దాసుడైనటువంటి మోషే గురించి ఆలోచించారా? నా నమ్మకమైనటువంటి వ్యక్తి అయినటువంటి మోషే గురించి ఆలోచించారా? తను నేను విడిపించానండి, అతను విడిపించిన తర్వాత నన్ను మర్చిపోతానని ఎదురు చూసా కొంతకాలానికి. అక్కడే పెట్టా. ఎక్కడ పెట్టాడు? మిద్యాను అరణ్యంలోనే పెట్టారు. మిద్యాను అరణ్యంలో పెట్టిన తర్వాత నన్ను మర్చిపోతాడని కొంత టెస్ట్ చేశాను. కానీ అతను ఏం చేశాడు చెప్పమంటాడా? ఏం చేశాడో చెప్పండి. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏం చెప్తున్నాడు, ఏం చేశాడో చెప్పమంటారా? అయ్యా ఈరోజు నేను ప్రశాంతంగా ఉన్నానంటే కారకుడు ఎవరో? నువ్వే. నా తండ్రి దేవుడు నీవే అంటే దేవుడు సంతోషపడిపోయి మోషే నీకు శ్రమ నుంచి విడిపించబడిన తర్వాత నువ్వు మర్చిపోతావేమో అనుకున్నా, నువ్వు వదిలేసి ఇష్టానుసారంగా తిరుగుతావేమో అనుకున్నా, ఇహలోక సంబంధమైన ఆశల వైపుకి వెళ్ళిపోతావేమో. నీకు కుమారుడు పుడితే నీ పుట్టిన కుమారుడికి నువ్వు పెట్టినట్టు శబాస్ మోషే, నువ్వు ఎక్కడ ఉండాల్సిన పని లేదు. ఎక్కడ ఉండాల్సిన పని లేదు నువ్వు. ఎక్కడ నీ స్థానం ఇది కాదు మోషే. ఎక్కడ నువ్వు ఎక్కడ కాదు ఉండవలసినది. ఎక్కడ ఉండాలి నువ్వు? ఐగుప్తు దేశానికి బా. ఎందుకు ప్రభు ఐగుప్తు దేశానికి? నువ్వు పారిపోయిన చోట నేనేం చేస్తాను? నేను నిలబెట్టాను. పారిపోయినటువంటి నీ బ్రతుకు నువ్వు చెప్పావు మొదట్లో నువ్వు పడ్డావే బాధ, ఆ బాధను మర్చిపోయే రీతిలో చేస్తాను. ఒక్కడవైన నీవు పారిపోయేటప్పుడు ఎంతమంది? పారిపోయేటప్పుడు ఎంతమంది అండి? ఒంటరివాడే. మళ్ళీ తిరిగి లేని ఎంతమంది? ఒంటరివాడే. మళ్ళీ తిరిగి మళ్ళా పవిత్ర ప్రపంచ దేశానికి వచ్చిన ఎంతమంది? 6 లక్షల కాల్బలము. దేవునికి స్తోత్రం. మన మాట అర్థమవుతుందా మీకు? తన కుమారుడు 2 పుట్టారు. ఒకడు బాధ గురించి చెప్తూ ఉన్నాడు, రెండో వాడు బాధ నుంచి విముక్తి అయిన తర్వాత దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మోషే నా బాధ నుండి విముక్తి అయ్యింది, విడిపించబడినటువంటి నేను. దీనికి కారణం ఎవరు అంటే నా తండ్రి దేవుడు. ఎవరంటాడండి? విడిపించబడడానికి కారణం ఎవరని చెప్తున్నాడు ఈయన? నా తండ్రి దేవుడు. నేను కాదు, నా తండ్రి దేవుడు విడిపించబడటానికి కారణం. సొలొమోను గారు సింహాసనం మీద ఎక్కి కూర్చున్నాడు. తను చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? కూర్చొని ఏం చెప్తున్నాడండి? కూర్చొని ఏం చెప్తున్నాడు సొలొమోను గారు? అర్థమవుతున్న మాట మీకు? సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఏం చెప్తున్నాడు? అయ్యా ఈ సింహాసనానికి కారకుడును నేను కాదు, నా తండ్రి. నువ్వు నన్ను ప్రేమించి ఇచ్చావు కదా తండ్రి, నీకే స్తోత్రం అనే మనసు ఈరోజు మన క్రైస్తవులమైనటువంటి అనేకులకు లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకని అంటే ప్రభా, మన మందిరం మూసే సమయానికి, ప్రార్థన మనం ముగించుకుని మూసే సమయానికి భయంకరమైన పరిస్థితి మన దేశంలో ఉంది. టీవీ పెడదామంటే భయం వేసే పరిస్థితి వచ్చింది. చూస్తా పడిపోతున్నారు. ఆక్సిజన్ అందరికి చనిపోతున్నారు, ఆక్సిజన్ లేక చనిపోతున్నారు. టీవీ పెట్టాలి అంటే భయం, స్క్రోలింగ్లో భయం, ఫోన్ ఆన్ చేద్దామంటే భయం, ఫేస్బుక్లో ఇల్లు ఆక్సిజన్ లేక చనిపోయారు. టెన్షన్ నిత్యం భయం గుప్పిట్లు. ఆ భయం గుప్పిట్లు మన కుటుంబాల్లో కూడా జరిగినటువంటి పరిస్థితులు. ఏం జరుగుతుందో పరిస్థితులు రోజు గడుస్తుంటే రేపొద్దున ఉంటామో లేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ రొట్టబుట్టిన తర్వాత, పరిస్థితులన్నిటి నుండి విడిపించబడిన తర్వాత, పరిస్థితులన్నిటి నుండి సరిచేయబడిన తర్వాత, పరిస్థితులన్నిటి నుండి సరైపోయిన తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి? ఎలా ఉంది పరిస్థితి? ఏ విధంగా ఉంది పరిస్థితి? ఏ విధంగా అయిపోయింది? ప్రశాంతంగా అయిపోయాడు, రాజు అయిపోయాడు. ఇప్పుడు సొలొమోను సింహాసనం మీద కూర్చున్నాడు. సొలొమోను సింహాసనం మీద ఆసీనుడు అయినాడు సొలొమోను. ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. జ్ఞాపకం తెచ్చుకోవాలి ఇంకా అవసరమా?
కానీ అవసరం ఉంది. కానీ ఏం చేశాడు ఆయన? మర్చిపోలా. ఈరోజు ఈ సింహాసనం మీద ఈ స్థానంలో ఈ విధంగా నేను బ్రతుకున్నానంటే ప్రభా కారణం ఎవరు ప్రభా? నీవే. మనం చెప్పగలుగుతున్నావా మాట? చెప్తే మనసు ఉందా ఈరోజు నీ మాట? దేవుని బిడ్డలారా, మీరు ఆ స్థలం నుండి ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ ద్వారా వింటున్నటువంటి వారు మీ మందిరానికి మీరు వెళ్ళారా? ఆరాధనలో ఏకీభవించారా? ఆరాధనలో దేవుడి సన్నిధిలో గడిపారా? లేక అయిపోయిందిలే సమయం అయిపోయిన వ్యక్తిలో బ్రతుకుతున్నారా? సొలొమోను రాజు అయినటువంటి దావీదు గారి కుమారుడు సొలొమోను అనట్లేదు. ప్రభా ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను అంటే కారణం నీవే ప్రభు అని చెప్పి ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాడు, ఘనపరుస్తూ ఉన్నాడు. ఆయన నామాన్ని ఉన్నతమైన స్థానంలో పెడుతూ ఉన్నాడు. చూడండి, విడిపించబడిన తర్వాత మోషే గారు అంటూ ఉన్నాడు, నాకు ఈరోజు ఈ స్థానంలో ఈ విధంగా నేను బ్రతికానంటే కారణం నీవే ప్రభు అని చెప్పి వేద స్థితిలో, హీన స్థితిలో, తక్కువ స్థితిలో, కొద్దిపాటి స్థితిలో ఎప్పుడైతే తనను చెప్పాడో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఉండే స్థానం ఇది కాదు. నువ్వు ఉండే స్థానం ఏది? ఇది కాదు. ఎక్కడికి వెళ్ళిపోవాలి నువ్వు? సింహాసనానికే సవాల్ చేయడానికి వెళ్ళిపోవాలి నువ్వు అని చెప్పి తెలియజేశాడు. ఇంకో వ్యక్తిని మీకు పరిచయం చేసిన ప్రసంగాన్ని ముగించేస్తున్నాను. చూడండి, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. ఫోన్ చేస్తాను, చదువుతున్నాను. పట్టణపు ప్రాకారములకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశించబోవు ఇంటిని దూడములు మానుచున్నట్లుగా రాజుగారి అడుగులు దూడము కాయు ఆశాపురపు తాకిదేవుని అడిగాను. అలాగూ నాతో కూడా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవిని. అబ్బాబ్బా, ఏం మాట్లాడుతున్నానండి, నా నోటికి టాకింగ్ పోతుంది. నేను ఎవరినైనా నా మాటల ద్వారా బుట్టలో పడేయగలను అంటున్నాడు ఈయన. ఎవరు చెప్పండి? ఎవరండి ఈయన? నెహెమ్యా గారంటే రాజుకి పానదాయకుడు, రాజుగారికి సెక్యూరిటీ గార్డ్, రాజుగారికి తెచ్చే ఆహారాన్ని మొట్టమొదటి టెస్ట్ చేయగలడు. రాజుగారికి అందించే ఆహారాన్ని మొట్టమొదటి తీసుకొని దీంట్లో సుప్రయోగం ఏం జరగలేదు అంటే తాను తినిన తర్వాత కొంత సమయం వెయిట్ చేసిన తర్వాత అప్పుడు రాజుగారు ఈ యొక్క ఆహారాన్ని తింటాడు. అర్థమవుతుందన్నమాట మీకు? ఈ వ్యక్తి దేవుని మందిరంతో పని చేయాలి అనుకున్న ఉదాహరణకి, ఓ పని జరిగించాలి, ఓ పనిలో కొనసాగాలి, ఒక పనికి జరిగించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో కొంత సామాగ్రి కావాలి. మన తెలివితేటల మందులో డబ్బులు ఉంటాయి చెప్పండి. తెలివితేటలు బాగా పుష్కలంగా ఉంటాయి మనకి, కానీ ఏముండదు మన దగ్గర? డబ్బులు ఉండవు. తెలివికి డబ్బుకి సంబంధం లేదు. కొంతమంది మహాజ్ఞానవంతులు ఉంటారు, రూపాయి పని చేయదు. ఎట్లా ఉంటుందంటే పరిస్థితి? కుటుంబంలో పేరు పెట్టుకున్నాడు, కుటుంబమే ఉండదు. అమ్మా, పాపావతిని పేరు పెట్టారు, చాలా నీతిమంతులు ఉంటుంది. పుణ్యావతిని పేరు పెట్టుకుంటారు, వాళ్ళు ముగ్గురు దండంలో ఉంటారు. అంటే నేను ఏరే అంటున్నాను కాదు, చెబుతున్నాను. పేర్లు ఆ విధంగా ఉంటాయి. పేర్లు ఆ విధంగా సత్యావతిని పేరు పెట్టుకుంటారు, అన్ని అబద్ధాలు ఆడుతుంటారు. అంటే ఉదాహరణ ఎవరిని ఉద్దేశించి మాట్లాడే మాటలు కాదు. చూడండి, ఇటువంటి పేరు పెరిగినటువంటి విధానాలు ఉంటాయి. ఈయన నెహెమ్యా గారు అనేటువంటి వ్యక్తి, నెహెమ్యా గారు అని పేరు పెడుతున్నటువంటి వ్యక్తి రాజుగారి పానదాయకన అధిపతిగా ఉండేవాడు. రాజుగారికి ఆహారం పెట్టేటప్పుడు టెస్ట్ చేసి దాంట్లో సుప్రయోగం జరగలేదని తెలియపరిచే వ్యక్తిగా ఉంటాడు. ఎంతవరకు ఉంటాయి ఆయన పరుగులు? కొంతవరకే ఉంటాయి. కానీ ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, దేవుని పని జరిగించాలి అని. దేవుని పని జరిగించాలి. చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి, చాలా అవసరమైనటువంటి మాట మళ్ళీ ఒకసారి చదువుతాం. పట్టణం ప్రాకారములకును మందిరములతో సంబంధించిన కోట గుమ్మముకు నేను ప్రవేశించబో ఇంటికి దూడములు మాను ఇచ్చినట్లుగా రాజుగారి అడుగులను కాయు ఆశాకు ఒక తాకిదుడిని అడిగి తిని, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించును. ఎవరు విన్నారంటే ఈ మాట? ఎవరు విన్నారంటే ఈ మాట? ఎవరి వల్ల విన్నాడు ఈ మాట? ఎవరిని అడిగినా నా టాకింగ్ పవర్ను బట్టి, నా మాట తీరును బట్టి, నా ప్రవర్తనను బట్టి, నేను చేసే పనులను బట్టి, తమ్మిని మిగులు చేయటాన్ని బట్టి, నాకున్న జ్ఞానాన్ని బట్టి, నా తెలివితేటలను బట్టి
బట్టి బట్టి బట్టి ఏమిచ్చాడు రాజుగారు? నాకు ఏమిచ్చాడు? కావలసిన ఏమి ఇచ్చాడని చెప్పాడా? దేవుని కరుణాహస్తం నాకు తోడుగా ఉండబట్టి నేను చెప్పిన ప్రతి మాట ఆయన వింటూ ఉన్నాడు. ఏమంటాడమ్మా? ఏమన్నాడు ఈయన? ఎక్కడైనా గెలవగలను, ఎందుకంటే నాకు అంత టాకింగ్ పవర్ ఉంది. ఎక్కడైనా విజయం సాధించగలను, నాకు అంత టాకింగ్ పవర్ ఉంది. ఎక్కడైనా బ్రతికేయగలను, నాకు టాకింగ్ పవర్ ఉంది. ఎక్కడైనా బ్రతికేయడానికి నాకు శక్తి ఉంది. దేవదేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట. ఈయన ఏమంటున్నాడు అంటే, నేను అడిగింది ప్రతి చేస్తున్నాడు, ప్రతి మాట నాకు లోబడినట్టు బ్రతుకుతూ ఉన్నాడు. నేను ఏం చెప్తే తినేస్తున్నాడు రాజుగారు అని అంటున్నా. దేవుని కృప నాకు తోడుగా ఉండటాన్ని బట్టి, దేవుని కృప నాకు తోడుగా ఉండటాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను చేసిన ప్రతి మాట ఆయన విన్నాడు అని నెహెమ్యా గారు చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీ పని, నువ్వు చేస్తున్నటువంటి పని, నీ ఇల్లు కట్టుకునే విషయంలో కావచ్చు, లేదా నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, నీవు ఎవరిని ముందు పెడుతున్నావు, ఎవరిని చూపిస్తున్నావు, ఎవరిని ముందు పెడుతూ నీవు నీ పనిని కొనసాగిస్తున్నావు, ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఇక్కడ ఈయన అంటూ ఉన్నాడు, ఇన్ని కార్యాలు సఫలపడిన తర్వాత, కార్యం సఫలపరచబడిన తర్వాత అంటున్నాడు ఈ మాట. కార్యం సఫలపరచకుండా చెప్తున్నాడు ఈ మాట. ఈయన తాను ఏమైతే అడిగాడో, ఏదైతే అడిగి సమస్తం వచ్చిన తర్వాత అంటున్నాడు, ఈరోజు నా మాటకు ఒక విలువ వచ్చిందంటే దానికి కారకుడు ఎవరు? దేవుని కరుణాహస్తము. దేవుని కరుణాహస్తము నాకు తోడై ఉండబట్టి నేను చెప్పిన ప్రతి మాట రాజుగారు అన్నాడు. ప్రతి మాటకి ఇదేది చూపాడంటారా? దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆలోచించుకుందాం, మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఈ రోజున మోషే గారు తన జీవితం స్థానంలోనికి ఒక పరదేశిగా వెళ్ళినటువంటి వ్యక్తి ఉన్నతమైన స్థానంలోకి ఏ విధంగా వెళ్ళాడు అంటే, దేవుడు చేసిన మేలును మర్చిపోక కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞత కలిగి ఉండి ఆయనకు లోబడి ఆయనకు విధేయత చూపటానికి ఎవరైనా చెప్పుకుంటారండి, నేను కష్టపడ్డాను అని. సుఖము, సంతోషము, ఆనందం కలిగినప్పుడు ఆ సంతోషానికి కారణమైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. అటువంటి వ్యక్తికి ఇవ్వబడినటువంటి టైటిల్ ఏంటంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు మోషే అన్నట్టుగా ఆయన సన్నిధిలో కూడిన మనందరూ కూడా మోషే గారు ఒకటి కష్టాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, రెండోది దేవుడు తన పట్ల చూపినటువంటి కృపను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నటువంటి వ్యక్తి కుమారులిద్దరికీ ఆ పేరు పెట్టాడు. ఆ కుమారులిద్దరికీ ఆ పేరు పెట్టాడు. తన కష్టాన్ని పెట్టాడు పేరు, దేవుడు తన జీవితంలో చేసిన మేలును బట్టి కూడా ఆ పేరు పెట్టాడు. నిజంగా ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు నిన్ను, దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు నీతో, నీ పరిస్థితి ఏంటి, నీ ఆలోచనలు ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు పరిశీలించుకొని ఏవైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని క్రీస్తుకు సాక్షిగా బతికే కృప పరిశుద్ధాత్మ దేవుడు కూడిన మనకు దయచేయగాక. ఆమేన్. మహిమానందుడు మహాగణితుడు వందరమయ్య. ఎత్తబడిన వాక్యం బిడ్డ హృదయాల్లో నీరు కట్టి పనులు తీసి వ్యర్థం కాకుండా తల్లి దీనికి ఆశకు సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాను. ఆమేన్.